everyone, welcome back to my channel. Myself Suri Kumari. First time na channel చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఏంటి అంటే ఫైబర్ తో ఎలా మనం షేక్ ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది. ఫుల్ వీడియో ఉంటుంది, మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఇండిపెండెంట్ అసోసియేట్ గా వర్క్ చేస్తున్నాను. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ని. మీరు కూడా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారు, కంపెనీ త్రూలో నాకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కావాలి, మంచి డిస్కౌంట్ కావాలి, ఐడి కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను. అలాగే ఐడి అనేది చాలా మంది డబ్బులు ఇచ్చి కానీ కస్టమర్ని జాయిన్ చేసుకొని కానీ ఇస్తున్నారంట. మీకు మేము ఫ్రీ ఐడి ఇస్తామండి. కస్టమర్కి అయితే మాత్రం మేము ఫ్రీ ఐడి ఇస్తాము. అసోసియేట్ ఐడి అయితే మాత్రం మేము వర్క్ చేయాలి మీతో పాటుగా, మీలా వెల్నెస్ కోచ్గా వర్క్ చేయాలని అందరికి మాత్రం మనకి ఫుడ్ లైసెన్స్ అనేది ఉంటుంది. ఫుడ్ లైసెన్స్ మనము మనీ అనేది తీసుకుంటాము, అంతే తప్ప ఎటువంటి రూపాయి కూడా మీ దగ్గర మేము తీసుకోమండి. మీరు కూడా ఎనీ డౌట్ ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? వీడియోలోకి వెళ్దాము. చాలా మంది నన్ను అడుగుతున్నారండి, మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు, అసలు మీరు ఎందుకు న్యూట్రిషన్ తీసుకున్నారు, మీ రిజల్ట్ ఏంటి అనేది కొత్త వాళ్ళందరూ అడుగుతున్నారు. నా రిజల్ట్ ఏంటి అంటే నేను ఈ 4 years బ్యాక్ ఈ కమ్యూనిటీకి కనెక్ట్ అయ్యి ఉన్నానండి. నేను న్యూట్రిషన్ తీసుకుంటున్నాను. నాకేంటి అంటే సివియర్ నెక్ పెయిన్, నాకు నెక్ పెయిన్ ఉండేది. 2 handsతో కూడా కనీసం నేను ఇది పట్టుకోలేని పరిస్థితిలో ఉండేదాన్ని. బ్యాక్ కూడా మొత్తం ఫుల్గా నాకు పెయిన్ వచ్చేది. ఆ టైంలో నాకు ఈ న్యూట్రిషన్ నా కోచ్ ద్వారా పరిచయం అయింది. నేను ఆ టైంలో తీసుకోవడం వల్ల నాకున్న ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ ఓవర్కమ్ చేసుకొని నేను 15 kgs అనేది వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పటికీ అదే వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నాను. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది, నెక్ బెల్ట్ పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉండేదని. అప్పుడు ఈ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల నాకు 3 monthsలో 15 kgs వెయిట్ లాస్ అవుతూ నాకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేసుకొని మీ ఫ్యామిలీ అందరం కూడా న్యూట్రిషన్ తీసుకుంటున్నాము. ఇది నా రిజల్ట్. స్క్రీన్ మీద పైన నా రిజల్ట్ బిఫోర్ ఆఫ్టర్ పిక్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు షేక్ అనేది ఫైబర్తో ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇందులో నేను వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ కూడా తీసుకున్నాను. వాటర్ తీసుకున్నాను, ఐస్ క్యూబ్స్ కూడా తీసుకున్నాను. లేదు మీకు కూలింగ్ వాటర్ తీసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. నేను చాక్లెట్ ఫ్లేవర్ అనేది వాడుతున్నాను, ఫార్ములా 1. ఈరోజు మాత్రం ఇద్దరికి కలిపి షేక్ చేస్తున్నాను కాబట్టి ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ. ఒక్కరికైతే మనము 3 spoons తీసుకోవాలి, ఇద్దరికి కాబట్టి నేను 6 spoons తీసుకుంటున్నాను. ఇది మా ఇద్దరికి షేక్, నాకు మా వారికి కలిపి షేక్ అనమాట. ఇద్దరము కలిపి తీసుకుంటాం కాబట్టి నేను 6 spoons తీసుకుంటున్నాను. 6 spoons అయితే కరెక్ట్గా మాకు ఇద్దరికి సరిపోతుంది. మీరైతే మాత్రం ఒక్కరికి తీసుకుంటే మాత్రం 3 spoons తీసుకోండి. అటు ఇటు అయినా సరే ఏ ప్రాబ్లం లేదండి. చాలా మంది కస్టమర్స్ అంటారు, నేను ఒకటి ఎక్స్ట్రా వేసుకున్నాను మేడం, ఏమైనా జరిగిద్దా అంటారు. ఇది ఏం కాదండి, న్యాచురల్ ఫుడ్, పౌష్టికమైన ఆహారం. ఒకటి ఎక్కువైపోవడం వల్ల మనకి ఏమీ అవ్వదు. నెక్స్ట్ వచ్చి షేక్ మీట్ అనేది నేను 2 spoons తీసుకుంటాను. ఇద్దరికి షేక్ చేస్తున్నాను కాబట్టి 2 spoons షేక్ మీట్ అనేది తీసుకున్నాను అనమాట. చాలా మంది ఏం చేస్తారు అంటే షేకర్ కప్లో, ఇలాంటి షేకర్ కప్స్లో ఇంట్లో ఉన్నప్పుడే షేక్ చేసుకుంటూ ఉంటారు. బట్ మనం మిక్సీలో చేసుకుంటే షేకు చాలా థిక్గా వస్తుంది, ప్రోటీన్ అంతా మిక్స్ అవుతుంది. చెప్పాను కదా, మనం మిక్సీలో వేసుకునేటట్టయితే షేక్ అనేది థిక్గా వస్తుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మనకు కడుపు నిండుగా కూడా ఉంటుంది, చాలాసేపు వరకు ఆకలి వేయదు. ఇందులోనైతే మనం బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే ఇది యూజ్ చేసుకుంటే బాగుంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి షేకర్ కప్లో ప్రిపేర్ చేసుకోండి. కానీ ఇంట్లో మాత్రం మిక్సీతోనే చేసుకోండి. ఇప్పుడు నేను ప్రోటీన్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. ప్రోటీన్ పౌడర్ 4 spoons అనేది తీసుకుంటాను. మీరైతే మాత్రం సింగిల్ షేక్ చేసుకుంటున్నారు, సింగిల్ అయితే మాత్రం 2 spoons అయితే మీకు సరిపోతుంది. అది కూడా వెయిట్ని బట్టి, మీకు హంగర్ లెవెల్స్ని బట్టి మీ కోచ్ ఎలా చెప్తే అలా చేయండి. లేదు మీకు కోచ్ లేరు, మీకు కోచ్ కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేయండి. ఇప్పుడు దాన్ని మనం మిక్సీ చేద్దాము. మిక్సీ చేసిన తర్వాత ఫైబర్ అనేది చేసేసాను. ఇప్పుడు మనం ఫైబర్ అనేది యాడ్ చేసుకుందాం. ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే షేక్ ఆడేటప్పుడే ఫైబర్ అనేది అందులో వేసేస్తారు. బట్ అట్లా వేయకూడదు. మనం కొంచెం షేక్ మిక్సీ చేసిన తర్వాత ఇలా ఫైబర్ని యాడ్ చేసుకునేటట్టయితే
చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైబర్ మనకి బాగా వర్క్ చేస్తుంది, బాడీకి బాగా వర్క్ చేస్తుంది. లేదు అంటే మాత్రం ఇలా మనము ఇందులో కలుపుకొని ఒకసారి మిక్సీ చేసుకుందాము. మనకి 1 స్పూన్కి 5 గ్రామ్స్ అనేది ఫైబర్ దొరుకుతుంది ఇద్దరికి, కాబట్టి నేను 2 స్పూన్స్ అనేది ఫైబర్ అనేది యాడ్ చేశాను. మనకి డేలో 25 గ్రామ్స్ నుంచి 30 గ్రామ్స్ వరకు ఫైబర్ అనేది మనకు అవసరము. నేనైతే ఇందులో ఇప్పుడు 2 స్పూన్లు వేసాను. మిక్సీ చేద్దాము. ఈ ఫైబర్ అనేది వాటర్లో కలుపుకొని తాగొచ్చు, స్నాక్స్ రూపంలో, సూప్లో వేసుకోవచ్చు, ఇంకా మనము మజ్జిగలో వేసుకోవచ్చు, జ్యూస్లో వేసుకోవచ్చు. నేను దోశలు వేస్తాను చూసారా, మొన్న దోశలు వేసాను కదా, దోశలో కలుపుతాను. ఇలా నేను డేలో 30 గ్రామ్స్ అదే 25 గ్రామ్స్ నుంచి 30 గ్రామ్స్ వరకు ఫైబర్ అనేది తీసుకుంటాను. మనకి బయట కూడా ఫైబర్ దొరుకుతుంది, బట్ ఇందులో లో క్యాలరీలో దొరుకుతుంది అనమాట. ఫైబర్ అనేది లో క్యాలరీ. మనం 1 స్పూన్కి 5 గ్రామ్స్ ఫైబర్ దొరుకుతుంది. ఇలా మనము 2 స్పూన్లు వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ చేస్తాను. మీకైతే మాత్రం ఫైబర్ అనేది 1 స్పూన్ సరిపోతుంది. ఇంకా షేక్లో వేసుకోవచ్చు అని చెప్పాను కదా. మీకు ఇంకా ఆకలి కానీ వేసింది అంటే మార్నింగ్ స్నాక్స్లో వేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్లో వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మీకు హంగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఫైబర్ వల్ల. చూసారు కదా షేక్ ఎంత బాగా అయిందో. చాక్లెట్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంత థిక్గా చెప్పాను కదా నేను, ఇంత థిక్గా చేసుకునేటట్టయితే సూపర్గా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చెప్పాను కదా, మనం మిక్సీలో చేస్తే మాత్రమే ఇంత థిక్గా షేక్ అనేది వస్తుంది. ఇంత థిక్గా ఎప్పుడైతే ఉంటుందో మనకు ఆకలి అనేది అస్సలు వేయదు చాలాసేపు వరకు. మీరు కూడా ఇలాగే చాక్లెట్ షేక్ని ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. ఇంకా మీకు షేక్ తయారు చేసుకోవడం రాలేదు, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను చెప్తాను. ఓకేనా. ఫైబర్ అనేది మనకి నేను పర్సనల్గా తీసుకునేటప్పుడు ఏంటంటే నేను చాలా చూసాను. ఫైబర్ తీసుకునేటప్పుడు నాకు పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ అంటే విజరల్ ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ విజరల్ ఫ్యాట్ అనేది నాకు తగ్గుతూ వచ్చింది. అది నా రిజల్ట్ నేను చెప్తున్నాను. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫైబర్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. పొట్ట భాగంలో ఉన్న వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మా ఇద్దరికి షేక్ అనేది రెడీ అయిపోయింది. మా డిన్నర్ షేక్ ఇది. మీరు కూడా ఏ డౌట్స్ ఉన్నా సరే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, మీకు నేను హెల్ప్ చేస్తాను. వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.